దేవుడా, ఈ ఇంట్లో నేను తోటికోవాలన్నా పని మనిషిన ఏంది పని నాకు? ఆనే రూపా, నీ గొంతింటే కోళ్ళకు కూడా నిద్రత్తదేమి. అవునా, నువ్వేమో ఛాయ్ పట్టుకొని తిరుగు, నేను రోజు చీపురు కట్ట పట్టుకొని ఊడ్చుకుంటుంటా. ఇదేం న్యాయం అవ్వా? ఇవాళ ఇంటి పని చేసుడు నీవంతే. ఆహా, మరి నీ అంత ఎప్పుడో? ఆ అవసరం అయితే ఒకసారి పోయి క్యాలెండర్ చూసుకోపో. ఆహా, క్యాలెండర్ రాసిన నీ అయ్యానా? ఏందే మళ్ళా మొదలు పెట్టిర్రా? చూడే సంధ్య, ఇవాళ అంతోవల్దే. నీదేనే రూపక్క వంతు. ఏందే, నువ్వు కూడా దాని చుట్టూ వచ్చినవా? అవును, మేమిద్దరం ఒకటే. ఏంది? నీదేనే. అయినా మీరిద్దరు ఒక్కటైనా నేను చేస్తారే. రారే చూసుకుందాం ఇది. చూడడానికి ఏమున్నది? రోజుకోవాలి వంతు వన్నే పడబట్టే అందులో చూసుడు ఏమున్నది? మీరిద్దరు ఒక్కటైరా గిట్లా కొట్టుకుంటారు కదా, అందుకే అంటానా. మా నాకెందుకు గిట్ల కొడతలేవు? నేను గిట్లా కొట్టుమంటావు ఏంది? నా వంతలే నేను చేయాలి మరి. కాదే, నీ వంతప్పుడు నువ్వు ఎత్తున్నావు, దాని వంతప్పుడు అది ఎత్తుంది, నా వంతుకు నేను చేస్తున్నా. ఇంకా అలా నీకేమి ఇచ్చేంతరం? నువ్వు మర్చిపోయినావు కాబట్టి మేము వైఫై కొట్టుకున్నాం. అయ్యో, నా ఇచ్చేంతరం ఇచ్చిపోయాలి, వచ్చి మగడు చచ్చిపోయా. నువ్వు వచ్చి దానికి ఇది వంతు వాడుతున్నావా? ఇదేం నీ పని నువ్వు చూసుకోపో చక్కగా వీకట్టు. నువ్వేం చేసేస్తాను ఇప్పుడు అక్కడ? అవునే రీతిగా ఆడదా? నీకు రీతి లేదా? నీ వంతు నీకు గుర్తు లేదా? రీతి నువ్వే పాల, నీతి నీళ్ళ పాలట, నీది దాందే వరి పాలు. అరే, దేశంలో వార్తలన్నీ పేపర్లలో టీవీలలో వస్తాయి కానీ మన ఇంట్లో వార్తలన్నీ మనకు లైవ్లో కనబడతాయిరా. అవును, నిజమే నాన్న. పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ ముందు ఒక ఎపిసోడ్, భోజనం తర్వాత రెండో ఎపిసోడే. క్లైమాక్స్ రాత్రి ఉంటుంది కావచ్చు. మనకు రోజు ఇదే తంతు కదనే. ఏం రోజులో ఏమో వాళ్ళకు వర్రి తలకాయ అయితే నొయ్యేది. అరే, ఇంట్లో పని అందరు కలిసి చేసుకుంటే అయిపోతుంది కానీ ఇది ఎందుకు వెళ్ళి వాళ్ళకు కాదురా వదినే, పని చేసి కాలు నొత్తుంది అంటది, నడు నొత్తుంది అంటది, వరి నోరు నొత్తుంది అయితే ఇంతవరకు అనలేదురా. అది మాత్రం ఈ చిన్న ఇది అయితే మంచిగా తీరగా మంచిగా స్టే తాగుతుంది. ఆమె ఇచ్చింది కానీ ఆమెకి సాయ అంటే బంగారం. చాలా అయినావా? ఎక్కడ నాకు పోస్టోళ్ళు ఎక్కడ? వాళ్ళ వాళ్ళే ఉంటారు, మనకు పోస్టోళ్ళు ఉండరా? చెప్తానే ఎప్పుడో సార్ నీ సంగతి దాని సంగతి బాబు చెప్తావు. గుండు గీకిత్తమ్మా. ఏ ఊకో, నీతోటి ఏమైతుంది? అవుతుంది అమ్మా. కానీ ఏం కాదు. ఓ దీనికి కానుకున్నాడు మా. ఆగురు నీ సంగతి చెప్తా. హలో హలో, రూపా మంచుకున్నావానే? ఏం మంచుకుంటా, నువ్వైతే ఆడ మంచిగా ఉండు. వీళ్ళిద్దరు కలిసి నన్ను పట్టు తిడతారు. మళ్ళీ ఏమైంది? ఏమైతుంది? వాళ్ళిద్దరు ఒక్కటాట, నేను ఒక్కటాట. ఆడలేదు పాటలేదు, నీ కాట అవుతుంది అక్కడ ఉన్న కాడ. తగ్గియా మొగడా, నువ్వేమో ఆడా, నేనేమి ఈడా. ఇద సంగతి చెప్తా చూడిగా. అబ్బో దీనికి కానుకున్నాడు మొగడు. చూసినవానే మన గురించి ఎట్లా ఎక్కిచ్చి చెప్తుందో మొగనికి. చూసినా దీన్ని వల్ల ఆడుకుందాం ఆగే అక్క. అవునే, వంట రూమ్ లోకి పోయినాక దీని సంగతి చూద్దాం. ఛాయ్ చల్లగైంది, ప్రశాంతంగా ఛాయ్ కూడా తాగనియ్యలేదు నాకు. ఏం కూర అండుడే ఊకే. నేను అండుకుంటే వెళ్తే బర్రు తింటారు ఇద్దరికిద్దరు. చేత పాడదా ఇదే పని నాకు. గంటేడవాయ మూతేడవింది. ఒరి అక్క, గంజెడవాయ గీందే పెట్టినా కదా. నువ్వెప్పుడు పెట్టినావు పొయ్యి మీద గంజు? అప్పటి నుంచి చూస్తున్నావు, ఆడికిడికి చదువుతున్నావు కానీ పొయ్యి మీద గంజే పెట్టలేదు నువ్వు. పెట్టినా నాకు తెలియదా? నాకంత మతలే అనుకుంటానవా? మరి పెడితే ఏమైంది? కాకులకి ఇట్లా చెట్టుకుపోయినాయి అయింది.
అయినా దీనికి ఈ మధ్య బాగా మతి మరుపులు ఎక్కువ అవుతున్నాయి. అవును వంతు కూడా మర్చిపోయింది ఇక పొద్దున గట్లనే. ఆవు కనబడుతుంది. మొగడవేమో మస్కట్లు ఉన్నాడు, అన్ని అంతులు మర్చిపోతుంది, భగవాన్ల గిన్నెలు మర్చిపోతుంది. అరే అండిపెట్టి కూడా మనమే తిన్నామంటది కావచ్చే. అమ్మో నిజంగానే అక్క, జర జాగ్రత్తగా ఉండాలి. అంటే దయ్యం వదిలా ఇద్దరికి ఏమనుకుంటారు? నేను అనిపెడితే మంచిగా తింటారు మీరు మీ మొగలు ఇద్దరు కలిసి. నా మొగడేమో అక్కడ నేనేమి ఇక్కడ. బర్రగా అధ్వానం మీరు మీ మొగలు ఇద్దరు మళ్ళా మాట్లాడుతున్నారు. సాల్తీ నువ్వు ఇద్దరు తిండి ఒక్కదానివే తింటాను. కనబడుతుంది అవ్వ ఎవరెట్లున్నారో ఎవరెట్లున్నారు. కరెక్ట్ చెప్పినావు అక్క, కరెక్టే. ఇద్దరు ఒకటైరు అంతే. అవును ఒకటే అయినాం. అయినా మేము ఒకటైతే నీకేం నొత్తాంది బాగా? నీకేమైనా వస్తానా మరి? ఒక్కడివి రా, నీకు రేషం ఉంటే పౌరుషం ఉంటేరా ఏది నాతో కొట్లాడు చూస్తేది. ఇప్పుడు గోవనరా ఇప్పుడు కొట్లాడేది నీకు కళ్ళు కనబడతలేవైతే కళ్ళు కూడా పోయినట్టు. కళ్ళు ఇప్పుడు ఇద్దరు ఒక టైలో వస్తారు. నేను ఒక్కదాన్ని కొట్లాడుతాను విన్నావా? ఒక్కదాని ఏ పో దీంతో మనకేందే పిచ్చిది. గంజడ పెట్టినవో ఫస్ట్ ఎంకులు ఆడుకో. ఎంకులాడుతా ఆగు. నా మొగడైతే రాని చెప్పుతా ఓలనే చెప్పుతా ఆగురు మీ సంగతి. వచ్చిన 4 రోజులు ఉండడే అక్క, మళ్ళీ తెంకపోతాడు. నీ మొగడు కూడా పంపిస్తా. నా మొగడేం రా అస్సలు ఓడు మా మొగలు మమ్మల్ని ఇసిపెట్టి పోనే పోరు. ఎందుకో ఏమైనా పెళ్ళ సొంగ చుట్టూ పట్టుకొని గిర్ర తిరుక్కుంటా అంటారు ఈడ. నీకు వచ్చేసానికే నీ మొగడు పోయిండు మస్కట్ కి. అయ్యో ఇది ఎలిగిపోతాంది నీ మొగలు. నువ్వు చేయని కలకల నా మొగలు చేసి పంపుతా అంటే బర్రగంటే అధ్వానం ఎత్తారు. బర్రెలు కట్టితే బర్రెలు ఎక్కుంటారు ఒక్కొక్కరు. అవునవును. మరి నీ మొగని కొంగు కట్టుకోంగ ఎవడన్నా అడ్డ ఉండడానే నీకు? నా మొగడు మంచోడు అయిపోయికే ఒక్కడి వేడు దుబాయ్ వేడు. అయ్యే మంచోడైతే నీతోటి ఉండే పిసదానా గటెందుకు పోతాడు? ఎన్నో పంపిస్తాడు దుబాయ్కి వెళ్ళి. అన్ని తింటారు. నేను ఏడబెట్టుకున్నా ఎక్కులాడుకుంటా తింటారు. ఏ ఊకో నువ్వే గంజల కింద దాచి పెట్టుకుంటే తినుకుంటా. ఒక్కోరి ఏడేసి పడతావే నిన్ను దొంగలు తినా. మొన్న కూడా బాగా పలుకుతున్నావుగా బర్రె లెక్క. అది నా మొగడు తెచ్చింది. నీ మొగడు ఏం చేయలేదు. నా మొగడు అక్కడికి ఇక అన్ని నీ మొగలు పంపిస్తే మేం తింటాను కూర్చొని ఈడ. ఆగు రాని మా మొగళ్ళు వచ్చినాక కూడా నీ సంగతి చూపిస్తాం మేము. ఏం చేయరు మీ మొగడు. ఏం చేయరా? ఓ నీ మొగడు బాగా ఎత్తాడు కాబట్టి ఇక్కడ వలగబడ్డాడు. అందుకే నా మొగడు ఎంత కట్టం చేస్తాడు, ఇట్లా బండ కట్టం చేస్తాడు. కట్టం చేయలేకనే ఆడికి వీకిండే. దీనికి ఆ ముచ్చట అర్థం అయితలేదు. బావ మంచోడేనే, నువ్వేడ నిలిచినవే. అయినా నీకు ఇంత రంకులతనం ఎందుకే? మీరు బాగా చేస్తారు తీరు జరుగురాడు వీకురి. అబ్బో ఓ దయాలో ఉన్నారు అడ్డం. సరే కానీ వంట చేసుకో బాగా. గంజు చూడే ఈ ముఖాలు పాడుగాను. ఓ మనసు ముర్తన్నారు. గంజడ వీకిందో ఏడెత్తుకాలి ఇప్పుడు నేను. అక్క ఇప్పుడే వెళ్తున్నావు? ఇప్పుడు వస్తున్నారు తమ్మి. బావ రాలేదా? ఒకదాని వచ్చినావు? బాగా కేడ తీరుతుందిరా పని పని పని. ఇద్దరు రమ్మన్నావు రాలేదు. భలే ఎప్పుడు పని పని పని. అయ్యో ఒక్కరోజు రాకుంటే ఏమైతే చేయకుంటే ఏమవుతుందో. ఆయన కేడ తీరుతుందిరా తీరుబాటు ఉండద్దా. రాంజనే ఏమిటి అత్తే ఏడదావు తాడే పట్టడు. మా గురించి తెలిసిందే. సరే గాని లోపలికి అక్క. ఆగు ఈ లొల్లేంద్ర మళ్ళీ ఎప్పటికీ లొల్లే ఇళ్ళకు. వాళ్ళ గురించి తెలిసిందేనే. వాళ్ళు ముగ్గురు కలిసిరంటే ఇల్లు మొత్తం యుద్ధం అవుతుంది. సరే పో అక్క, అలా ఎప్పుడు ఉండేదేనే. మరి మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నారా? వదినా ఎన్ని రోజులు అవుతుంది? లోపలికి వందా. అది నేదా కూసో. అంత మంచిగా వదినా? అంత మంచిదేరా. అన్న కూడా అత్త అయిపోతుండే. ఏడా ఇక మీ లొల్లికి నేనే వాడిపోదాం అనుకున్నా. ఇంకా అన్న ఏం చేస్తాడు? అక్క ఎప్పుడు వచ్చినావు? నేను ఇప్పుడు వస్తున్నారా. మంచిగున్నావా? అంత మంచిగా అన్న మంచిగున్నాడా? మంచిగా ఉన్నాడు. ఏమైందా? ఇంకా ఏం తయారు కాలేదు. ఇంకా వంటలు ఎప్పుడైతాయి? ఎప్పుడు పోదాం చెట్ల కిందకి? మీరు ఇట్లా లొల్లి పెట్టుకుంటుంటే వంటలు అయినట్టే మనం పోయినట్టే. ఎంతసేపు అక్క? నేను 3 తీర గుడాలు వేసుకొస్తా అక్క. నేను బగారండి కత్తా. నేను చికెన్ వండుతా. తొందరనే అవుతుంది. 10-11 అవుతుంటే ఇన్నే ఉంటాయి చెట్ల కిందకి పోయేది. ఎప్పుడు తినేది? ఎంతలో పోతాం అక్క, ఎంతలో చేస్తాం పని. మీ లోళ్ళు ఆపుకొని చేయిపోరు మరి తప్ప. ముందు అక్కడే చెప్పు. ముందుగా వాళ్ళకే చెప్పక్క వాళ్ళిద్దరికి. ముందు నీకే చెప్పాలి.
ముందు వాళ్ళకే చెప్పక్క, నాకు కాదు. కానీ నాదొక షరతు. ఏంటిదక్క? ఇగో ఇప్పుడు చెట్ల కింది పోవాలంటే మీరెవ్వరు గొడవ పెట్టుకోవద్దు. గొడవ పెట్టుకుంటే మాత్రం నేను రాను. అందరం కలిసిమెలిసి ఉండాలి, కలిసిమెలిసి తినాలి, కలిసిమెలిసి రావాలి. అర్థమైందా? మీరు ఇట్లా నిలవలు పెట్టుకుంటానంటే ఇక నేనైతే రాను. మీ ఇష్టం. లేదక్క, కలిసిమెలిసి ఉంటాం, సరేనా? సరే సరే వదినే. సరే అక్క. సరే దర అయిపోయి లేట్ అయింది. అబ్బబ్బబ్బబ్బా ఏం లొల్లో ఏమో. 30 జుట్లు కలిసి ఉంటాయి కానీ 3 చికలు కలిసి ఉంటాయి అంటే ఇదే కావచ్చు. మా తమ్ముళ్ళు ఎట్లా ఎగిస్తారో ఏమో ఇళ్ళతోని. ఏమైనా ఎప్పుడు నోరు తెరిస్తే వెళ్ళి పంచాయతీ. ఈ ముగ్గురు సరిపోయిండ్రు. మా అమ్మ అయితే చచ్చి బతికింది కానీ లేకపోతే వీళ్ళ బాధకు వీళ్ళ లొల్లికి ఎప్పుడో చచ్చిపోవు హార్ట్ అటాక్ వచ్చి. అమ్మా సంధ్య, ఓ సంధ్య కొన్ని నీళ్ళు తీసుకురావే, దూపైతుంది. వచ్చి ఈ కాలం అయింది, కింద మంచి నీళ్ళు కూడా ఇస్తలేరుగా. సంధ్య ఇక పోయినట్టే, ఇక చెట్లలో పోయినట్టే, ఇవాళ వండుకొని తిన్నట్టే. మా తమ్ముళ్ళ ముఖం చూసి రావాల్సి వచ్చింది కానీ లేకపోతే వీళ్ళ పంచాయతీలకు వీళ్ళ లొల్లులకు నేను వస్తాను. ఇక వాన మూల అవుతున్నట్టుంది కదా ఇక్కడ బయట. పెట్టు. న్యూస్ పేపర్ గ్లాస్ పెట్టినావురా? రూపాయలు పెట్టినా? థమ్స్అప్ ఇంత వండుకొని అప్పు అరే చాలా మర్చిపో. పెద్దోడు ఏదో ఇంకా రాలేదు. అక్క థమ్స్అప్ ఇట్లా తీసుకొస్తాను. పోయినోడు అదే ఉంది కాదురా, ఏ కాలం అయితే. అంతేగా అక్క, పట్టుకో. మబ్బత్తాంది పారి. పారి. ఏడే పెద్ద తమ్ముడు అటే వేయండి, ఇంకా రాలేదు. ఆయన జడ్డు మనిషి గట్లనే పోతాడు, ఎటు పోతే అటే పోతాడు. ఫోన్ చేయకపోయినా ఒకసారి. ఆయననైతే ఇక్కడ ఖాళీలనే లేడు, ఎన్నో ఉంటాడు. ఎప్పుడు చేస్తావు? తినడు అంతా అయిపోయినాక ఎప్పుడు తాగుతారు వీళ్ళందరూ? కళ్ళు లేకుంటే ఏమైతుండేనే మరి స్ప్రైట్ తెచ్చుకుంటే. ఏమో నాకు కళ్ళు అంటేనే ఇష్టం స్ప్రైట్ కంటే. పోయిన కూడా అటే వేయండు, ఇంకా రాలేదు. ఇక్కడనేమో ఆకలి అవుతుంది, వాన పడేటట్టున్నది. అక్క కోసం పోయినట్టున్నాడు అదేనే, అందుకనే లేట్ అయినా కూడా ఉండి పట్టుకొస్తాడు కావచ్చు. నువ్వు అంత తాగనట్టే తాగనట్టే ఎత్తంది. తీసుకొస్తే నువ్వు తాగవేంది? నేను ఒక్కదాన్ని తాగుతానా? అది ఎప్పుడు తాగింది చూడ, థమ్స్అప్ 7 తాగుతుంది అది.
లేదు కాబట్టి థమ్స్అప్ 7 తాగుతుంది. కళ్ళు వచ్చినాక కళ్ళే తాగుతుంది ముందు. ఒబ్బో అదేం తాగదు, నువ్వే తాగుతావు. స్ప్రైట్ కళ్ళు వచ్చేదాకా పోసుకోవే స్ప్రైట్ ఇంత. అబ్బో, ఇది మంచిది అనుకున్నా కూడా బాగా కళ్ళం ఉంటున్నట్టుంది. నీకు బాగా వలిసి దానికి మాట మంచిగా ఉంది. ఓ సంధ్య, నిన్నటి దాకా నాకేం మాట్లాడి ఇప్పుడు దీనికి ఏం మాట్లాడతావేమే? నీకు అప్పుడే చెప్పిన సాయంత్రం వరకు ఎవరు దిక్కుంటాను అని. ఇప్పుడు దీని దిక్కే. అంటే ఏంటో మంచిగా ఉంది, గట్లనే కావాలి. లేట్ అవుతుందేమో. ఏమన్నారా తమ్ముడు? బాగలేదు కానీ గుడాలలో ఉప్పు వేయలేదు, సప్పగా ఉన్నాయి, ఎవరు రాకు. ఆ, ఓ నేను చేస్తా గుడాలు, నేను చేస్తా 3 తీర్లా అన్నది కదా, అడుగు. ఉప్పు వేయలేదంటే మర్చిపోయినావా? చేసినా నీకు జ్వరం వచ్చిందో మానవ సప్పగత్తుంది లేవానే. ఏంది వదిన గట్ల మంచిగా ఉంటే గట్ల అంటాను అక్కను. ఇగో చికెన్ చూడు, అలా ఉప్పు లేదు, కారం లేదు. ఉప్పులే ఉప్పు గుడాలల్లో చూడు. నీకు భయపడి చెప్తుండు. చికెన్ చూడు ఎంత కమ్మ ఉందో. అబ్బా, ఉప్పు లేదు, కారం లేదు, సప్పగా నీళ్ళ ముంచుకొని తిన్నట్టున్నది. అందుకే ఓడిచింది అది. అక్కడ పడ్డట్టు అది వేసుకుంది కదా, నాకు అట్లే ఒక్క ముక్కలేదు. ఏమదు ఆ గాంధీ ముతికట్టు దానికే ఒకటేస్తే పట్టు ఏమది నాకు ఆవిడ పడ్డట్టు వేసుకుందా. ఇంకా మొగరికి అవి మొగరిని దాచిపెట్టినాడు నీ పెద్ద తమ్మునికి. ఏం తింటాడు, అదే తింటాను బరే తిన్నట్టు. మా ఇళ్ళ మీద పడతావేందే నువ్వు? ఏమది నాకు ఎప్పుడు మీద కాదు అదినే మరి. పాపం బావ లేని లేకపోయి ఇక్కడ బావదో ముక్క దాందో ముక్క ఎత్తే ఎంత సంబరపడుతుంది ఏమో. అన్నిటికాడలో లేనాలే మీకు. నీకు లొల్లే కనబడుతుంది కానీ పాపం దానికి బాధ కనబడతలేదు. అది చూడు, అది పెట్టుకునేది కాక తన మొగ కోసం కూడా దాచింది. నాకేమద్దు. మళ్ళా మీ పెద్ద తమ్ముడు వచ్చి నాకు కూరించిన మళ్ళీ లొల్లి పెట్టాడంట. మళ్ళీ అటు ఇటు పోయి నన్ను అంటారు, ఆమె వేసుకుందా అంటారు వచ్చి. ఆయన కాడ కాని కాడ లొల్లి సంపాదించుకుంటారంటే ఊకే సపడే కదా. అయితే ఎటు పోతా అటే పోతాడు. ఆ చెట్ల పంటోళ్ళు ఏమనుకుంటారు? ఈ ఏడ లొల్లే వీళ్ళకు ఇంటి కుటుంబంలో లొల్లి పుట్టించిందే వాళ్ళు ఇప్పుడు. కాదక్క, మేము అందరికి ఇంతమంది ఉన్నాం, దానికి కళ్ళకి కనబడతలేదా? ఏమైనా మొగన్ కోసం ఎదురు చూడబట్టే. నా మొగన్ కోసం నేను ఎదురు చూడకపోతే నువ్వు ఎదురు చూస్తావా? చూడు మేము అది ఎట్లా మాట్లాడుతుందో. కాదే ఏం లొల్లే, పొద్దుకులో ఒకటే పన్నె లొల్లి పెట్టుకుంటారు, తిన్న తిండి నిమ్మలం లేకుండా. ఎప్పుడు లొల్లి రాజేసుడే పని మీకు. ఇంటికి పెద్ద ఇంటికి ఇంత ఓపిక లేదు నీకు. ఓపిక కొద్ది ఉంటేనే ఇద్దరు బాగా ఆడుకుంటారు. ఇదైతే గోడ మీద పిల్లి. నిన్నటి దాకా నా సోపతి ఉంది, ఇలా దీని సోపతి పట్టింది. మంచి పని గట్లనే కావాలి. అక్క, వీళ్ళు అనుకున్నంత మంచోళ్ళు కాదు. దాంతో ఉంటే దీనికి కోపం, దీంతో ఉంటే దానికి కోపం. ఇక ఒక్కరోజు వంచుకున్నట్టు నేను అటో కాసేపు ఇటో కాసేపు నెగులుతాన్నా. వీళ్ళు ఎవ్వరాలకి ఇంకా గోడ మీద పిల్లి అంటాంది. అది కాదే, కుటుంబంలో ఉన్న ముగ్గురు ఉంటారు కానీ ఈ సోపతి ఆ సోపతి ఏంది? ఏం సోపతులు పాడైని? ఓ దండి సోపతి ఇలా సోపతి. నేను అది సావై సత్తన్నా. దీంతో మాట్లాడితే దాని కడుపు అంతా ఉడుకుతుంది, దాంతో మాట్లాడితే దీని కడుపు ఉడుకుతుంది. మరి నేను ఏడపోవాలి? చిన్నదన్నాయి చిత్రాంగినాయి ఏదో అట్లా అల్లుకపోతాను. ఏందే రూపా పుట్టిసి పెరుగుతుంది తింటాను. ఇంత చికెన్ వేసుకో, ఏవటు ఎత్తదా? ఏమద్దా కూర అంత కుమ్మ ఉందా? కూర ఎట్లుంది? అల్లం లేదు, మసాలా లేదు, సప్ప జాయి. చూసినావు వదిన ఎట్లా అంటుందో. నేను అండినాను, ఇప్పుడు నువ్వు తిన్నావు, మంచిగా లేదా? ఏమైంది రూపా కూరకు? ఏం కమ్మలేదు నాకు. అది ఉడికేసినాక గుడాలు మంచిగా వేయనే లేదు, పోపు కూడా చక్కగా లేనే లేదు, అందులో ఉప్పే లేదు. నేను తింటలేదా? కమ్మగా ఉంటే పట్టుకే నోరు మూసుకొని తింటాను, కమ్మగా లేకపోతే చెప్తాను కదా అని. ఇద్దరికి బాగా కుళ్ళే. మంచిగా తిన్నారు, పగవని కాల్ చేసిరు, మళ్ళీ పెరుగు పోసుకున్నా అని చూపిస్తాను. ఇది కాదా? నేను కూడా అట్టి పెరుగుతూనే తినేసి. కూరకు ఏమైంది రూపా? మంచిగానే ఉండే. నువ్వు ఎందుకు వంతు పడతానువా? మేమిద్దరం కాదా? కొంతవాడు కాదే తల్లి, కూరలో ఇంత ఉప్పేస్తే మంచిగానే ఉంటది. ఏమద్దు మాకు చెప్పగా ఆ నీళ్లు నాకు అండరా అన్నట్టు ఎట్లా పేరు నెల పెడుతురు చూడు. మస్తు అండినాం అక్క. ఏమన్నా రుషా? ఘోరమైన రుచి. తినలేక పోతాండు. పోతుండు, తినలేక ఏం పోతలేడు. అవును, నువ్వేమో భలే ఉన్నావు, అటు బాగానే వంతన వాడుతున్నావు అంతగాను. గుడాలు మంచిగా లేకుంటే ఏమైంది? ఈ చికెన్ ఏమైనా చికెనేనా? ఉప్పు లేదు, కారం లేదు. ఉడికినాయానే గీదానికి లొల్లి మంచిగా లేదు అని ఉన్న కడిగి తినేదానికి గీదానికి పంచాయదా? పంచాయతీ నువ్వు దానికి ఎందుకు చెప్తాను? దానికి వంతు వాడతాను, నువ్వు ఎందుకు చెప్తాను? మరి మేము కాదా? మరి దాంట్లో ఏ ఊకో అదినా, నీకేమో తెలిసినట్టు. గుడాలు మంచిగా ఉన్నాయేమో, నువ్వేమో పేర్లు పెట్టబట్టి గుడాలు ఉడకలేదు కదనే అని. చికెన్ ఏమో గట్లున్నది, అదేమో కమ్మా తింట్రీ. వీళ్ళు వేసిన గుడాలు కమ్మగా ఉన్నాయట, నేను చేసిన చికెన్ ఏమో మంచిగా లేదట. ఆనే సంధ్య, నీ అవగారింటి కాడ ఇంతకంటే కమ్మగా తిన్నావా నువ్వు? లేకిడి దానికట పోగట ఎక్కువ అన్నట్టు.
ఏం రూబాబు చూపిస్తురే నా దగ్గర? రూబాబు రూపాయట, చెప్పులు సేపోయాట. ఏందే యువతే లేకిడిది ఏవో బాగా మాట్లాడుతున్నావు. నీ మొహానికి ఎప్పుడైనా నా అవ్వగారి ఇంటికి వచ్చి చూసినావా? నా అవ్వగారితో అంటే పోలుతున్నావు. నువ్వు లేకిడిదాని, నీ అవ్వగారు లేకిడిది. అమ్మా నన్నే అంటావా? ఏంది ఎగిరెగిరి పడ్డట్టున్నది నీ ఎవ్వరు లేకిడిదా? నేను కట్నం బాగానే తెచ్చుకున్నా, మీరే ఇద్దరు గుడిసెలు ఉంటది. సంసారం అది చూసినావా? నా అవ్వగారు లేకిడని పెంచుతాంది. ఇది రీత ఇంటికి పెద్ద ఆడది గిట్టడే మాట్లాడేది. మరి వాళ్ళు అంటున్నారు కరెక్టేనా? ఏమన్నా ఉప్పు తక్కువ ఉందని చెప్పినావు. నా అవ్వగారు గుడిచెలు ఉంటారు, దీని అవ్వదు లేకిడిదా? బంగ్లాలు ఉంటే అవ్వగారి ఇంట్లో సంసారం చేయాలి. అన్నం వేసుకున్నాం, అయిపోయింది తినుడు అయిపోయింది, పెరిగేసుకొని తింటారు. నన్నే ఎందుకు ఏలెత్తి చూపాలి నువ్వు? అబ్బబ్బబ్బ ఏం లొల్లే ఇది, ఎప్పుడు వచ్చినా నిమ్మలం ఉండదు మీతోని. ఏ దానికాడ కయ్యం పుట్టిస్తారు, ఊరుకుంటారు. రమ్మంటారా వద్దంటారా? ఇంకోసారి వచ్చిన కాడ సచ్చినట్టు ఉండాలి. అవునే పూర్ణ, ఇంత నన్ను ఒప్పుకోలేదా అనే నీకు? ఎందుకే నోరు ఎట్లా వేసుకుంటా వాళ్ళ మీద? నువ్వు కూడా నన్నే అని వదిలే. ఆ గుడ్ల గొప్ప మొఖాలు చూడు ఎట్లా చూస్తున్నాయో నన్ను. దాన్ని అక్క దాన్ని ఎట్టయితాట, దాన్ని ఏంటిది? ఎప్పుడు తిన్నావు వారు? ఎప్పుడు తిన్నావు వారు? ఇద్దరిని కలిసి టూకై కోడి బయట గుడ్డెట్టి దీనాసంటే నీ అక్క పొద్దుకలక ఏమో చెప్పి పోని మలుపుకుందా. ఎవరు మలుపుకోవాలి ఇంటికా నేను రానానేది. చూడు బెడలు పట్టి నన్ను ఇంకా నోట్లో ఎప్పుడు వెళ్ళాలి నిమ్మలం లేకుండా. తిండి లేచింది చూడవు ఎంగిల్ది. తిను ఎవడన్నా అద్దాండా? బర్రె కాదే తినేదంటే తావే అన్నం తప్పు కదా. పుట్లకు పడ్డా దాని పుట్లకు పడ్డదా? అవునే నువ్వు కూడా ఎటు పడతాట ఎందుకు నోరు వాడేసుకుంటారు? అది పెద్దది గింతనే ఓపుకున్నా దానికి. ఇదే మీతో గానీ వెనక కథలు చేసుడు చేసుడు చేస్తాం మీ దండ సంధ్య. నమ్మకు ఎవరు నమ్మంటారు? ఏమన్నా అటు ఉంటేనేమో సంభ్రమ, ఇటు వస్తేనేమో ఇది ఇది దీనికి నిన్న దాంతో ఉన్నప్పుడు ఏమనిపించాలి? అప్పుడు నన్ను పిచ్చి కుక్కని చేసింది. అప్పుడు నేను ఊకున్నా ఓసుకున్నా అన్నం అందరికి నేనే అన్నం వేసుకుంటా వచ్చి ఇప్పుడే తింటున్నా కదా. తినే తిండిలు ఎట్లేసింది చూడు. ఎంత మొగలు అనుకుంటున్నావు ఇక్కడ? ఇక నీ మొగలు నిన్ను పట్టుకొని ఎడితే ఇంకెట్లుంది? నువ్వా నీ మొగలు రాని అమ్మని సంగతి చెప్తా. నీ చెప్తా చూసుకుందాం. ఏ ఊకో అక్క, నువ్వు మరి అర్థమానం చెప్తాను. ఏం మాట్లాడతానేమో నీకే అర్థమైతలేదు. మొత్తం హలో, అరే రాము ఏడున్నవరా? ఎంతసేపు అవుతావరా? ఇంకా కాదురా, ఈడ పెద్ద లొల్లి పెట్టుకుంటారా మళ్ళా ముగ్గురు. అరే తమ్మి నేను ఉండరా, ఇక నేను పోతున్నా. ఏ వద్దురా ఈ పంచాయతీలు ఈ లొల్లులు నాతో కాదురా, నేను పోతున్నా. నేను తిన్న తిండి నిమ్మలం లేదు. వచ్చిన కాడికే ఒకటే లొల్లి, ఒకటే కొట్టుకుంటూ తిట్టుకుంటూ. ఏంద్రా ఇది? ఎక్కడ దాపరమైనరా అమ్మ, ఎక్కడ మోపైనరా వీళ్ళు? ఎక్కడ సంబంధాలు వచ్చినాయిరా మీకు? వీళ్ళు నా మరదలని చెప్పుకోవడానికే నాకు సిగ్గు అనిపిస్తుంది. చూసిన వాళ్ళు అందరు ఏమనుకుంటారే? కొంచెమన్నా శరీరం లేకుండా. నేను పోతున్నారా ఇక, వద్దురా ఇక ఈ బాధ నాకు. చూసినావానే పాపం బుక్కెడు బువ్వదని ఇదంతా గిదే వేసింది. మరి ఏం చేస్తుంది? మంచిగా ఇంత పల్లె ముందు పెట్టుకొని ఓ పుల్లు ఇట్లా రాజేసి వేసే
మంచిగా లొల్లి తయారు చేసింది ఆమె కళ్ళు చల్ల పడ్డాయి. జీడిగింజ ఏం సిగ్గే అంటే కర్రగున్న నాకేం సిగ్గు అన్నదట. చేసిందంటే మీరు చేసి నన్ను అంటారేమే. మాట్లాడినావు కానీ సత్యం చక్కగా చెప్పినవే అక్క. నిజంగా అది నీకే వర్తిస్తుంది అది. చూస్తా ఏడ వర్తిస్తుంది. మళ్ళా రేపు వచ్చి నా కొంగు పట్టుకోకపోతావా అప్పుడు అనకపోతాను. అసలు పట్టుకోకే. ఆగే అక్క ఇంకా 4 గంటలు ఆగిందంటే నా ముడి చుట్టూరు కత్తది. ఓల ముట్టి చుట్టూరు కత్తారో నేను చూస్తా. ఇక రానే నీ దగ్గరికి రాను అక్క. నువ్వు నాతో ఉండు నేను నీతో ఉంటా. అంతే. సరే చూద్దాం ఎవరితో ఉంటారు. 12 ఏమన్నది ఏమైంది నువ్వు నా దిక్కే ఈసారి లంగబాటు మాట్లాడుతుంది. ఇప్పుడు చూడు అంటాంది. వీళ్ళందరే దీని మాటలు అమ్మద్దు. మనకి నిన్న ఎంత ప్రేమ ఉన్నట్టు వాళ్ళగా పోసిందే. బుత్తమంత బువ్వ కూర కాడ ఎంత లొల్లి వేసింది. మరి ఏమనుకుంటానవే అనుకుంటానవే. అబ్బో మీరంత సత్త పూస సాయక్కలు. నువ్వన్న ఎప్పుడు గన్ని మాట్లాడలేదు. అది ఎన్ని ఇచ్చింది మా అవ్వగారు లేకిడోళ్ళనే. నీకేమైనా మానం ఉందా? మానం దక్కదానా? ఎన్ని వేషాలు వేసింది నీ వెనక చూసినావా? నువ్వు ఎన్ని గోతులు చూసినావా? ఇప్పుడు ఎత్తేసింది నువ్వు పక్క రాగానే. కాదే అక్క అది ఎన్నేమన్నా నాకేమనిపించలే గాని మా అవ్వగారిని లేకిడోళ్ళు అన్నదే. నా పానం అయితే నీళ్ళు అయింది. దీని ముఖం కూడా చూడ. పీకు నువ్వు చూడకపోతే నాకు నడువందే. మేమే తొంగుంటాను చదువుకోండి. దాని కాల్చోడు అన్ను నాకేమద్దు కూడా నేనేసింది.